రేవంత్ రెడ్డి గారు చూసిండా, నవ్విండా, షేక్ హ్యాండ్ ఇచ్చిండా, ఇంతవరకే. కానీ కట్టప్పలు మీరు రాసి పెట్టుకోరు, మీ భవిష్యత్తు నాకు కళ్ళం కూడా కనిపిస్తా ఉంది. మీరు బీసీల తానికి మళ్ళొస్తే మేము బీసీ నాయకులు కావన్నా బీసీలు కావన్నా తెలుసుకోండి. మీరు బీసీ అట్రాసిటీ చట్టం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా లేదా తేల్చండి. ఇంకెంతమంది చావాలి భయ్, ఎంతమంది బిడ్డలు చావాలి, ఎంతమంది మీద పోలీస్ కేసులు, ఎంతమంది బీసీల మీద అణిచివేతలు, ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. అందుకోసమే ఈ కుట్రలు కుతంత్రాలు భరించేటువంటి ఓపిక బీసీ సమాజం దగ్గర లేదు. తీర్మార్ మల్లన్న ఒక నానుడు ఎత్తుకున్నాడు. అన్నిటికన్నా అలక ఏంటంటే కుల రాజకీయం. బీసీ అనే పేరు మీద అంటే ఎవరు కాదు, తీర్మార్ మల్లన్న నాయకుడు కావాలనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. కానీ తీర్మార్ మల్లన్నకు తెలియంది ఏంటంటే కుల రాజకీయాలు చేస్తోడు. అంటే కులాల పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. తీర్మార్ మల్లన్న నిన్న ఇందిరా పార్క్ ధర్నా కాడ మాట్లాడుతూ ఎస్సీలు మీరు ఎటువైపో తేల్చుకోండి. దానికన్నా ముందు తీర్మార్ మల్లన్న ఒక మాట మాట్లాడాడు. నేను ఎస్సీ అట్రాసిటీ కేసులు చూసినా ఆ ఎస్సీ అట్రాసిటీ కేసులు అనేటివి 8,000 పైగా అట్రాసిటీ కేసులు చేసిన బీసీలు మీరు, నీకేమైనా పశ్చాత్తాపం ఉందా? నీ కింద ఉన్న వర్గాలను నువ్వు ఎలా చూస్తున్నావు? అంటరానితనంతో ఉన్నటువంటి కులాలను ఎస్సీలను నువ్వు ఎలా చూస్తున్నావు? 8,000 కేసులు అనేకుండా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడి మళ్ళీ నువ్వు 8,000 అట్రాసిటీ కేసులు చేసిన బీసీలకు మళ్ళీ అట్రాసిటీ కేసు కావాలి. ఇక్కడ అట్రాసిటీ అంటే ఏంటంటే పాపము. ఆ పాపము నీకుందా? ఒక మున్నూరు కాపుగా ఒక గౌడలకైనా ఒక యాదవులకైనా మీకు అంటరానితనం ఉందా? ఇలా ఆస్తుల మీద అంతస్తుల మీద ఇలా ఎమ్మెల్యేల పదవుల కోసం ఉద్యోగాల కోసం కాదు, ఎస్సీలకు వచ్చినటువంటి ఎస్సీ అట్రాసిటీ అనేది అన్టచబిలిటీ మీద వచ్చింది. ఒక పాపపు చర్య. అట్రాసిటీ ఇస్ నథింగ్ బట్ ఒక పాపము. ఎవరైతే ఎస్సీలను ఇంట్లోకి రాకుండా ఉన్నాడో, పెళ్లి చేసుకోకుండా సమాజం లోపల వాళ్ళ దగ్గర కంచం పొత్తు మంచం పొత్తు లేకుండా ఊరికి అవతల ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని నీచంగా చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం వచ్చింది. నీకుందా అట్లా? నీ మున్నూరు కాపులకు ఉందా అట్లా? ఉందా? ఇంకా అనేక మున్నూరు కాపులకు ఉందా, కాపులకు ఉందా, ఇంకెవరకు అయ్యే బీసీలకు అన్ని కులాలకు లేవు కదా. అంటే చెప్పేతోడు చెప్పితే నీకన్నా బుద్ధి ఉండాలి కదా. అట్రాసిటీ తెచ్చుకోవాలనకే కులాల మీద రాజకీయం చేస్తావా? నువ్వు రాజకీయ పార్టీ పెట్టి గెలుస్తావా? నువ్వు ఉద్ధరిస్తావా? నువ్వు ఎవరైనా గెలవనిస్తావా? నువ్వు ఇన్నేళ్ళుగా నువ్వు ఇంత స్థాయికి వచ్చినంత వరకు నువ్వు ముంచిందే బీసీలను కదా. ఎందరో మంది బీసీలే కదా నీ మీద వీడియోలు చేసింది. ఎంతోమంది బీసీలను ఆగం చేసిన నువ్వు ఇలా నువ్వు నీతులు వల్లిస్తావా? కుల రాజకీయం చేసి రాష్ట్రానికి గబ్బు లేపుతున్నావు. నీకు వడ్డ ఓట్లు ఎన్నాయంటే ఒక ఆయన రాష్ట్రంలో ఎన్ని అంటే 48 అంటే సీట్లు ఏమనుకున్నారని ఓట్లంట. ఎవరు నమ్ముతాడు నిన్ను? ఇవి తుపాకి రాముడు చెప్పినట్టు మాటలు మాట్లాడితే చూడడానికి బాంబులు లేకనే ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు గప్పాలు కొట్టి రేవంత్ రెడ్డి నీ నుంచి ఏం కాదు, నువ్వు గిత్తాతో మంచివి, నీ వాళ్ళు ఏమవుతుంది, రాహుల్ గాంధీకి పిల్లలు లేరు, నేను పీకి కట్టలు కడతా. జాతిని అడ్డం పెట్టుకొని మాట్లాడడం కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం కాదు. కుల రాజకీయం చేసినాడు తాతగా రండగాడు అయితేనే ఆ పని చేస్తాడు. ఈ దేశం అంతా యూనిట్గా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న రెడ్లను విమర్శించుకుంటూ, ఈ దేశం ఉన్న దళితులను ఇలా అవమానపరుచుకుంటూ కుల రాజకీయం చేస్తూ నువ్వేమో కులాలకు ముందు వెనక పీకి పెట్టినట్టు నీ కులాన్ని బీసీలో కలిపిందే ఇలా ఒక దళితుడు. నీ మున్నూరు కాపి కులాన్ని బీసీలో కలిపిందే దామోదరం సంజీవయ్య. అది తెలుసుకో సన్నాసి. నీకేం తెలుసు? మీటింగ్ పెట్టి గప్పాలు కొట్టుడు కాదు. ఎస్సీలను నీ స్టాండ్ ఏంటో తెలుసుకుంటావా? ఏం తెలుసు నీకు అంటున్నా? పూరంబోకు మాటలు బట్టవాయి మాటలు తప్ప ఏం రాజకీయం నీది? నువ్వు దేన్ని ఉత్పాదిస్తున్నావు? నీ ఇలా నువ్వు బీసీల కోసం బీసీ అమ్మాయి చనిపోయిందని నువ్వు మాట్లాడినావు. నువ్వు నీతిని జాతిని నిర్మించలేవు. ఎట్లా నిర్మించలేవు అంటే మొన్న మాలబంటి అనేటువంటి అబ్బాయిని చంపిరు. ఏడవన్నావు సన్నాసి? బీసీలు చంపిరు. ఎందరో మంది బీసీలు ఎంతమంది మొన్న షాద్నగర్లో ఏం జరిగింది? ఏడవన్నావు నువ్వు? సిగ్గుశరం లేదు నీకు? నోటికి అద్దుబద్దం లేకుండా అడ్డగోలుగా మాట్లాడతావు. నీ రాజకీయ పార్టీ నువ్వు బట్ట కడతావు అనుకుంటున్నావా? ఎట్లా రాజకీయం నిలబెడతావు? నువ్వు నీతిని జాతి నిలబెడతావా? నీ బీసీలు రేపు ఒకటి హత్య చేస్తారు. అప్పుడు వచ్చి నేను పల్లబడి తన్నరా? 100 కులాలు ఉన్నాయి. 100 కులాలు ఒకరినొకడు చంపుకుంటాడు. అప్పుడేం సమాధానం చెప్తావు సన్నాసి? కులాలతోని రాజకీయమా? పెట్టు, నీకు దమ్ముంటే పార్టీ పెట్టు, కలుపుకపో అందరినీ. బీసీలో పెట్టి నువ్వేనంట పెద్ద మంచి, ఈయన అధ్యక్షుడు అంటే ఇలా చుట్టుముట్టు బీసీలు ఉంటారంట. ఈయన పెద్ద మోతవారి మాటలు, బుడాయిల మాటలు ఎవడైనా మాట్లాడతారు. నీకన్నా తుపాకి రామని వాడు అద్భుతంగా మాట్లాడగలడు. కొంతమందిని వేరు చేసి కొంతమందిని దగ్గర తీసుకొని బీసీలు అన్ని పార్టీలు ఉంటారు. ఇలా కాంగ్రెస్ బీసీకి ఇస్తుంది, బీఆర్ఎస్ బీసీకి ఇస్తుంది, నువ్వు బీసీకి ఇస్తావు, కవిత బీసీకి ఇస్తుంది. రేపు అన్ని పార్టీలు బీసీలకు ఇస్తే అప్పుడు పోటీ కాదా? అయితే బీసీలకు ఇస్తే 140 మంది బీసీ అయితే మిగతా ప్రజలు గారా?
ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో కొంచెం ఇప్పుడు ఉందా అటువంటి పార్టీ? ఇలా బీసీల పార్టీలు ఉంది. మాయావతి బహుజన పార్టీ పెట్టింది. అందులో అన్ని కులాలు ఉన్నాయి. అందులో నీలేక అడ్డదిడ్డమైన అడ్డమైన మాటలు మాట్లాడగా కాదు. నేను ఏమంటున్నానంటే ఎందుకు నీ వల్ల కాదు అంటున్నా. ఇవి మాట్లాడడానికి వినడానికి ఒక అర్థం ఉంటాయి, వినడానికి వినసొంపుగా ఉంటాయి. బీసీ నినాదం అనేది చాలామంది అనుకుంటారు ఒకటి నినాదం లేపితే గత్రం లేపితే అయిపోతుంది అని చెప్పి. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన రేపు అవకాశం వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు. ఎంతోమంది బీసీ మంత్రులు ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు, వాళ్ళు గౌరవంగా ఉన్నారు. నీ స్థానము నువ్వు గెలవలేవు, నిన్నెవడు నమ్మడు. ఒక కార్పొరేటర్ని గెలిపించుకోవాలి. నీ ముఖానికి బిల్డప్ను మాటలు, తుపాకి రామిన మాటలు అవసరమా? రాహుల్ గాంధీకి పిల్లలు లేరంటావు. అవమానం. నేనేమంటున్నా అంటే ఎల్టీటీ తీవ్రవాదులను చంపితే నీకో న్యాయం మేకో నా తెలుసా నీకు? తండ్రిని చంపినటువంటి ఎల్టీటీ తీవ్రవాదులను కోర్టు శిక్షిస్తే క్షమాభిక్ష పెట్టిలు పోయి. నీ లేక ఈ అబద్ధాలు ఇవన్నీ కాదు. అన్ని పార్టీలు అయిపోయినాయి. ఏది లేదు నీకు. ఇలా బీజేపీ రానియేది, కాంగ్రెస్ రానియేది, టీఆర్ఎస్ అంతే. ఏది గతి లేదు కాబట్టి ఒకటి పెట్టుకున్నావు నువ్వు. ఎవరు రాణిస్తారు నిన్ను? ఎందుకు రానియారంటే ఇవే తీట మాటలు. కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఎట్లా తిడతావా? తప్పు. నేనేమంటున్నానంటే మనుషులలో ఒక జాతి తప్పు ఎప్పుడు చేయదు. రెడ్ల జాతి ఎప్పుడు తప్పు చేయదు. అందులో అవారగాళ్ళు, చిల్లరగాళ్ళు, బద్మాషిగాళ్ళు ఉండొచ్చు. దళితులు కూడా జాతి మొత్తం తప్పు చేయదు. అందులో కూడా విధవలు కొంతమంది ఉండొచ్చు. బీసీలలో కూడా జాతి మొత్తం తప్పు చేయదు. అవి శ్రమజీవులే. కానీ అందులో చిల్లరగాళ్ళు తప్పు చేస్తారు. ఒక కులం తక్కన నిలబడ్డాడు ఒక జాతిని, నీతిని, ఒక దేశాన్ని నిర్మించలేడు. నువ్వు అనుకుంటున్నావు ఏవో గాలికి బీసీ ఊట నువ్వు వద్ద వెళ్ళిపోవా దిగిపోవా మా వాళ్ళు ఉండరని. అది చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి. చేయిపోవా అంటే అందరి నీతిని ఇంకేదో ఉన్నట్టు, బీసీలకు ఏదో కట్టగట్టి పెట్టినట్టు. నువ్వు దామోదరం సంజయ్ గారు బీసీలో జరగకపోతే నువ్వు ఓసీవి. నువ్వెట్లా బీసీ అయినావు అంటున్నా. ఇలా అంటరానితనం ఉన్నది మీకు. అంటరానితనం మీద అట్రాసిటీ వచ్చింది. ఈయనకు అట్రాసిటీ కావాలంట. ఇక్కడ బీసీలైనా ఎవరైనా భారతీయులే. వీళ్లకు ఊరవతల ఉన్న వాళ్ళకు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, అందరిలో మనుషులు అందరితో పాటు సమానంగా కావడం కోసమే ఈ అట్రాసిటీ వచ్చింది. మీరు అందరితో సమానంగా ఎప్పుడూ ఉన్నారు. ఇలా దళితుల మీద పడితే ఏదో పడితే అదే మాట్లాడుకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే 100% చెప్తున్నా, తీర్మానం వల్ల నీది ముందరపడే పని కాదు. నేను చెప్తున్నా. నేను ఇప్పటి నుంచి నీకు ఏం చెప్పినా అదే జరిగినాయి. ఇలా నిన్ను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ప్రజలు. నిన్ను గెలిపియాలంటే గెలిపియరా? అదే మళ్ళీ కాంగ్రెస్ దిక్కయ్యేది నీకు. అదే కాంగ్రెస్ గెలిచి నువ్వు ఇలా గప్పాలు కొడుతున్నావు. రేపు తెలిస్తే ఎలక్షన్ నీ సంగతి ఏందో. మళ్ళీ కనవాడ వేడా, మళ్ళీ కనవాడ వాన. నేను నమ్మినోడు అంత ఆగమే. ఎవరో ఒకరు నమ్మి పెట్టుకుంటే ఆయన కొంచెం బోడకుండా ఆయన ఆగం చేసినావు. ఇక నీకు ఒట్టే జానే ఒకడు మిగిలిండు. కులం మీద కాదు, ఈ దేశ యూనిటీ మీద పనిచేయాలి రాజకీయ పార్టీ. ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాల్లో చిల్లరగాలు ఉండొచ్చు కొంతమంది, కానీ అందరినీ యూనిటీ చేసే పార్టీ కావాలి. ఏమంటే బీసీల పార్టీ పెట్టి 20 తీస్తారట. ఈయన పనికి మళ్ళీ రెడ్లను తిట్టుకుంటా, వాళ్ళని తిట్టుకుంటా, పొంకనాల మాటలు కొట్టుకుంటా. ఏం అవసరమా? నీ పని అయిపోయింది. నీకు తెలుసు నీ డెడ్ లైన్ అయిపోయింది. నిన్నెవడు దేకడు, ఎవడు రానియడు, మళ్ళీ ఎవడు కాళ్ళు మొక్కుతాడని ఏదో ఒకటి స్టార్ట్ చేసినావు. మళ్ళీ అన్ననే కవిత తలిగింది. ఏం చేయాలనో నీకు అర్థం అవుతలేదు. అర్థం కాక అట్లా రాహుల్ గాంధీ ఇట్లా ఏదో మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడు. గతంలో బీసీ సంఘాలు మస్తుకునే ఆర్ కృష్ణ అన్న, జాజుల సీన్ అన్న, మా ఎర్ర సత్యం అన్న, మా గుజ్జ కృష్ణ అందరూ ఉన్నారా? ఇగో నేనేమంటున్నా అంటే అదే అంటున్నా. వాళ్ళ దాంట్లో నువ్వు ఇంటికి పోస కాదు. నువ్వు ఆర్ కృష్ణయ్య ఎంతరో మంది లీడర్లను తయారు చేసిండు ఆయన. ఎంతరో మందిని ఓనమాలు హైదరాబాద్కు బస్ ఎక్కి వచ్చేది. షాద్నగర్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి షాద్నగర్ ఎక్కితే కాచిగూడలో పోలీసు పట్టిస్తే వచ్చేసి తీసుకొని పోయాడు మాకు. ఇప్పుడు కాదు, 95 జోలు చెప్తున్నా. 95, 96లో 97 వరకు ఏ ధర్నాలు కావాలంటే షాద్నగర్ నుంచి మేము డైరెక్ట్ హాస్టల్ పిల్లలు తీసుకొని 4 హాస్టల్ ఉంటే హాస్టల్ పిల్లలు తీసుకొని వచ్చేది మేము. అంటే హైదరాబాద్ ఏందో తెలియనప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మమ్మల్ని దొరకపోయింది ఆయన. మా పిల్లలకు మెచ్చార్జీలు పెరగాలంటే అంటే ఇటు పిల్లలను, విద్యార్థులను అనేక రకంగా ఇవాళ ఆయన ఒక పార్టీకి పరిమితం అయిపోయిండేమో, కానీ ఆయన చేసి అలసిపోయి ఒక పార్టీలోకి పోయిండేమో. అనేక కార్యక్రమాలు చేసిండు ఆయన. ఆయన పిలుపునిస్తే ఇలా ముఖ్యమంత్రులు భయపడారు. నిన్నెవడు దిగుతాడు? ఎవడు దిగుతాడు? ఇలా నీకు జాజుల శ్రీనివాస్ తక్కువ కనబడుతున్నాడు. జాజుల శ్రీనివాస్ ఆర్ కృష్ణ శిష్యుడే. వండర్ఫుల్ లీడర్. చాలా అద్భుతమైన పనులు, కార్యక్రమాలు. ఎక్కడ బీసీలకు ఎక్కడ అవకాశం వచ్చినా ఏ టైంలో అయినా బీసీలకు రావాల్సిన వాటల గురించి కొట్లాడతాడు. నీదేముంది? నువ్వు పెద్ద మంచి ఉండాలి, నీకు బానిసలుగా బీసీలు ఉండాలి, అంతే కదా. వాళ్ళు సమాన హక్కుల కోసం కొట్లాడారు. కృష్ణయ్య అండ్ శ్రీనివాసు అంతకన్నా మంచోడు కాడు అంటే ఈయన. నువ్వు మంచోడు కాదు, దుర్మార్గుడవు. నువ్వు అలా పక్కన పెట్టుకొని అలా తక్కువ చేయనిగా పోతున్నావు. నీ వల్ల కాదు. నువ్వు మామూలు జర్నలిస్ట్తోనే గెలవలేవు. నువ్వు మైకులు పెడితే నువ్వు మాట్లాడుతున్నావు కదా, మేము మాట్లాడితే ఉరి పెట్టుకొని సావాలి. అట్లుంటుంది. మరి అవసరమా అంతా? కుల రాజకీయాలు వద్దంటున్నా. నీకు కావాలా? నువ్వు ఆర్ కృష్ణ ఏజ్ అయిపోయింది కదా, నువ్వు మాట్లాడు. బీసీలకు ఇప్పి నువ్వు ముందలుండి, లేకపోతే నువ్వు పక్క జరిగి వేరే వాళ్ళకి చెప్పి అప్పుడు లీడర్ అవుతావు. లీడర్ ఎట్లా అవుతావా? పెత్తనం అంతా నీదే, పెద్ద మంచివి నువ్వే.
అన్ని పైసలు నీ తానికి రావాలి, నీ కింద బానిసలు ఉండాలి. నువ్వు దొరకన్నా ఎక్కువ నువ్వు అంటున్నా. నీ మోతవారితనం అంతా తీసుకుపోయి నీ తానే ఎవడు బానిసలు ఉండాలి. ఇలా రెడ్లు భయపడతారు బీసీలకు, రెడ్లు భయపడతారు ఎస్సీలకు. వాళ్ళు జాగ్రత్తతో ఉంటారు. ఎవడో ఒకటి చిల్లరగాడు ఎవడన్నా ఊళ్ళ పోటీ ఉండొచ్చు కాక, అలాంటి చిల్లరగాని చట్టాలు చూసుకుంటాయి. కానీ చాలా ఓవర్ అనిపిస్తుంది. అబ్బా కాదురా భయ్, అబ్బా వాళ్ళంత మంచి గుణం నా దగ్గర లేదు. నేను ఇంట్లోకే వెళ్ళిన రోజే అనుకుంటా ఇదే లాస్ట్ అనుకో. ఇది గిసోడి తుపాకి రావని మాటలు ఏందా? ఇసోడి తుపాకి రావని మాట్లాడి ఇజ్జత్ తీసుకోకు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి అనుకుంటా అంటే మళ్ళీ అంటే నేను చంపుతాను అనుకుంటున్నావు. ఇదా నువ్వు నేర్పించేది? నీ అంత ధైర్యవంతుడు తోపుగాడు ఎవరు లేడు అనుకుంటున్నావా? ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడే అనుకుంటానంట. మీరు కూడా అట్లా కమిట్ అయ్యేది ఉంటే ఇక మీరు పెట్టుకోని బీసీలతో నేను చూసుకుంటా. చెప్పురా బీసీలంతా రారి, బీసీలంతా పార్టీలు విడిచిపెట్టి నెంబడి తిరుగురి, గులాంగిరి చేయరు. ఈయనకు వచ్చి సర్వస్వాతంత్రంగా ఒక పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మినిస్టర్లుగా ఒక అద్భుతంగా పోకడబోతా ఉన్నారు. పీసీసీ అధ్యక్షులుగా ఎప్పటి నుంచో ఉన్నారు. మున్నూరు కాపులు, డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు, కేశవరావు లాంటి వాళ్ళు, మున్నూరు కాపులు రెడ్ల కన్నా ముందర ఉన్నారు. మళ్ళీ వచ్చి దుర్మార్గుడు మళ్ళీ లీడర్షిప్, మళ్ళీ మున్నూరు కాపు చేతిలో పెట్టాలంట రాజకీయం. పెట్టు పక్క జరిపో. సకలాయన అధ్యక్షులు పెట్టి నీ పార్టీ, ఓ మంగళాయన వైస్ ప్రెసిడెంట్ చెయ్యి తక్కువ కులాలను తీసుకొచ్చి, మా బాలసంతోలను తీసుకొచ్చి ఒక స్పోక్స్ పర్సన్ చెయ్యి, పక్క జరుగు. నువ్వు అట్లా అంటే నడవదు. మళ్ళా అంటే కులం పేరు చెప్పుకొని నువ్వు బతకాలనుకుంటున్నావు. ఏం రాజకీయాలే చెత్త రాజకీయాలు ఇవి, దేశ అభివృద్ధికి పనిచేయవు. ఇలా నేను ఎందుకంటున్నానంటే ఇవాళ రెడ్లను పక్కగా, దళితులను పక్కన, ఎస్సీ ఎస్టీలను పక్కన పెట్టి ఈయన ఏందో పెట్టి జనాల మధ్యలో స్విచ్ ఏర్పాటు చేసిండు. ఇలా కొంతమంది అదే మాట్లాడుతున్నారు. యూనిటీ లేదు ప్రజల మధ్యలో. పార్టీ జాతీయవాదంతో అభివృద్ధితోటి పోటీవాడు మాట్లాడు. ఇదేందా కుల రాజకీయం? బంజాయి మల్లన్న, నేను చెప్తున్నా, నీకు ఎట్టి పరిస్థితుల్లో నీ వల్ల కాదు. నీ పార్టీ ముందరికి పోదని నేను చెప్తున్నా. పోతుందని నువ్వు అనుకుంటే ఒకటి చెప్తున్నా, కులం పులాదులపైన జాతిని కానీ నీతిని కానీ నిలబెట్టలేము. ఎందుకు నిలబెట్టలేమంటే నీ పార్టీ పెట్టినప్పుడు నీ దిక్కే మాట్లాడాలి, నీ కులం దిక్కే మాట్లాడాలి. అట్లా మాట్లాడాల్సి వస్తే అంత ఉల్టా అయిపోతుంది. సభ్య సమాజం కులం చూడదు, కులాలు పోవాలని కోరుకుంటుర్రు. ఈ కుల మతాలు అనేవి పెద్ద ప్రమాదకరమైనవి. ఆ కులాలను పెంచి పోషించేటువంటి కార్యక్రమాల ఉన్న తీర్మానం వల్ల నువ్వు నాశనం అయిపోతావు. ఏమున్నది అందులో. చూసినా ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.